బ్రేకింగ్ న్యూస్ ఉత్తరప్రదేశ్లో సంబాల్లో ఇంకా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. హైటెన్షన్ వాతావరణం కనిపిస్తూనే ఉంది. మసీదు సర్వేకు నిరసనగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. ఈ హింసలో 4 యువకులు చనిపోయారు. స్థానిక కోర్టు ఇచ్చిన ఆదేశాలతో అక్కడ సర్వే జరుగుతున్న సమయంలో సర్వేను అడ్డుకోవడానికి ఒక వర్గం ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటెత్తాయి. అక్కడ మసీదు ఉన్న చోట గతంలో ఆలయం ఉండేది అని ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగుతుంది. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఘర్షణ జరిగిన సమయంలో ఎంతెంత రాళ్లు విసురుకున్నారు. 2 వర్గాల నేతలు రాళ్లు ఎలా విసురుకుంటూ ఉన్నారో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో ఘర్షణల్లో 4 చనిపోవడం అత్యంత బాధాకరం. 4 చనిపోవడం దురదృష్టకరం. సుమారు 50 మంది పోలీసులకు కూడా ఈ ఘర్షణలో గాయాలయ్యాయి. సంబాల్ జిల్లాలో ప్రస్తుతం ఇంటర్నెట్ సేవలను కూడా బంద్ చేశారు. అక్కడ స్కూళ్లకు సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. యూపీలోని సంబాల్ ఘటనపై ఇటు ఓవైసీ కూడా సీరియస్ అయ్యారు. ఆయన మాట్లాడారు. కాల్పులను తీవ్రంగా ఖండించారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అల్లర్లను అదుపు చేయడానికి ఒక దశలో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో 3 మృతి చెందడంపై ఓవైసీ కూడా ఈ ఘటనను ఖండించారు. సంబాల్లో జరిగినవి ప్రభుత్వ హత్యలు అని ఓవైసీ అంటున్నారు. సంబాల్లో మసీదు 20 సంవత్సరాలకు ముందు నుంచి ఉంది అని ఓవైసీ అంటున్నారు. కోర్టు ఏకపక్షంగా ఎక్స్పార్టీ ఆర్డర్ ఇవ్వటాన్ని ఓవైసీ తప్పుపడుతున్నారు. సంబాల్లో చూడండి ఒకసారి ఆ దృశ్యాలు. సంబాల్లో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో. ఘర్షణల సమయంలో ఈ హింసలో 4 యువకులు చనిపోయారు. పోలీసులు కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకరికొకరు ఒక వర్గం మరొక వర్గం మీద రాళ్లు రువ్వటం మొదలుపెట్టింది. అక్కడికి వచ్చిన సర్వే అధికారులపై కూడా రాళ్లు రువ్వారు. పోలీసులపై కూడా రాళ్లు రువ్వడంతో ఘర్షణ అరికట్టలేని విధంగా చేయి దాటిపోవడంతో ఘర్షణను అదుపులోకి తీసుకుని రావడానికి అక్కడ ఉన్న వర్గాలను అదుపులోకి తీసుకుని రావడానికి పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. దీంతో 4 యువకులు చనిపోయారు. 50 మందికి పైగా గాయాలయ్యాయి. సంబాల్లో జామా మసీదు ఉన్న చోట గతంలో ఆలయం ఉండేది, హరిహర ఆలయం ఉండేది అని చెబుతూ ఉన్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎప్పటి నుంచో ఘర్షణ ఉంది. దీంతో స్థానిక కోర్టు ఆదేశాలు జారీ చేసింది అక్కడ సర్వే నిర్వహించమని. దీంతో సర్వే అధికారులు అక్కడికి చేరుకున్నారు. అయితే సర్వేను మరో వర్గం వ్యతిరేకిస్తూ ఉండటంతో అధికారులు సర్వే చేయడానికే ముందుకు వెళ్లడంతో ఒక్కసారిగా పరిస్థితులు అదుపు తప్పాయి. అక్కడ ఒక వర్గం రాళ్లు రువ్వడంతో పోలీసులు వాళ్లను అదుపు చేయడానికి అక్కడ నుంచి చెదరగొట్టడానికి ప్రయత్నం చేసింది. ఈ ఘర్షణ అదుపు తప్పి కాల్పులకు దారితీసింది. చూడండి ఒకసారి రాళ్లు ఎగిసి పడుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. పరిస్థితి ఒక వర్గం మరో వర్గంపై రాళ్లు రూకున్నారు. పోలీసులపై రాళ్లు విసరడంతో చల్లా చెదరుగా పడి ఉన్న చెప్పులు ఎగిరి పడుతున్న రాళ్లను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. నిన్న మహారాష్ట్రలోని సంబాల్ ఉద్రిక్తతలతో కాల్పులతో మారుమోగింది. ఒక్కసారిగా ఉద్రిక్తతలతో అట్టుడికిపోయింది. అక్కడ ఇంకా హైటెన్షన్ వాతావరణం కనిపిస్తూనే ఉంది. ఒక్కసారి ఆ ఆడియో విందాం. అక్కడ ఘర్షణ జరుగుతున్న సమయంలో ఉన్న ఆడియో. अपना भविष्य बर्बाद मत करो इनके चक्कर में नेताओं के, अपने नेताओं के चक्कर में अपना भविष्य बर्बाद मत करो। इस्तेमाल करना पड़ा। पुलिस ने कहा कि वो लोग जो यहाँ पर जो है वो नेतागिरी कर रहे हैं या नेताओं के चक्कर में आप जो है कानून व्यवस्था को बिगाड़ने की कोशिश कर रहे हैं, वो भरों की ओर चले जाए। ప్రస్తుతం ఇంకా సంబాల్ ప్రాంతం అంతా కూడా నివురుగప్పిన నిప్పులానే ఉంది. ఘర్షణలతో 4 చనిపోవడం, 50 మంది పోలీసులు గాయపడడం, మళ్ళీ పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకోవడం, అదుపులోకి తీసుకున్న వాళ్ళ మహిళలు కూడా ఉండడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే ఆందోళన కనిపిస్తోంది. ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు. 200 ఏళ్లకు ముందు నుంచి అక్కడ మసీదు ఉంది అని ఆయన అంటూ ఉన్నారు. స్థానిక కోర్టు ఇచ్చిన ఆదేశాలను అసదుద్దీన్ ఓవైసీ తప్పుపడుతున్నారు. మా ప్రతినిధి గోపి ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఎస్, గోపితో మాట్లాడే ముందు ఒకసారి అసదుద్దీన్ ఓవైసీ ఏం మాట్లాడారో చూద్దాం. देखिए, सबसे पहली बात तो ये है कि संभल की चंडोसी की जो जामा मस्जिद है वो कोई 50 साल 100 साल नहीं बल्कि 200-250 साल पुरानी मस्जिद है, उससे ज़्यादा है।
वहाँ पर कोर्ट की तरफ से बगैर मस्जिद के जिम्मेदारों को कमेटी को सुने उन्होंने एक एक्स पार्टी ऑर्डर पास कर दिया, वो गलत है। दूसरा यह है कि एक बार तो आपने गलत ऑर्डर दिया, सर्वे हो गया, दूसरा सर्वे जब किया आपने किसी को इत्तला नहीं दी। तीसरी बात यह है कि पुलिस का ये काम था कि मस्जिद कमेटी को कॉन्फिडेंस में लेते या वहाँ की पीस कमेटी को। चौथी बात यह है कि जो सर्वे करने लोग आ रहे हैं वो प्रोवोकेटिव स्लोगन्स लगा कर आ रहे हैं, वो वीडियो उसका है, पब्लिक डोमेन में है। और उसके बाद जो वहाँ पर वायलेंस हुआ जिसमें 3 मुसलमानों को गोली लगी, उनकी मौत हुई, हम इसका कंडेम करते हैं। ये फायरिंग नहीं बल्कि मर्डर है। और जब से बाबरी मस्जिद राम मंदिर का जजमेंट आया, जिस बात को मैं पर्टिकुलरली कह रहा हूं कि उस जजमेंट के बाद ये सब चीज़ें खुलेंगी और एक के बाद एक खुल रही हैं। एएसआई प्रोटेक्टेड मॉन्यूमेंट सब बातें करने का एएसआई के कानून में नहीं है कि आप उसका रिलीजियस नेचर चेंज नहीं, कैरेक्टर चेंज नहीं कर सकते। किस बुनियाद पे कर रहे हैं ये, और आप किस बुनियाद पर अपने फेथ को दूसरों पे थोपेंगे? भाई कानून कोई चीज़ है ही नहीं है। जिस दिन कोर्ट में सुनवाई होती है उसी दिन ऑर्डर हो जाता है, उस दिन सर्वे भी हो जाता है। ये तो 1948 में ऐसे ही होता है बाबरी मस्जिद में। तो ये जो फायरिंग हुई है ये फायरिंग नहीं है, मर्डर है। और जो भी ऑफिसर्स इन्वॉल्व है उनको सस्पेंड करना चाहिए और एक सिटिंग हाई कोर्ट जज से उसकी इंक्वायरी होनी चाहिए। ये सरासर गलत है, जुल्म हो रहा है वहां पर तो संभल में। ఉత్తరప్రదేశ్లోని సంబాల్లో ప్రస్తుత పరిస్థితిపై సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో సంబాల్లో నిన్న అల్లర్లు జరిగిన చోట ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పటికే ఇది హత్యలు అని అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారు, ఇది రాష్ట్ర ప్రభుత్వ హత్యలు, పోలీసులు చేసిన హత్యలు అని ఓవైసీ అంటున్నారు. ఇప్పుడు అక్కడ తాజా పరిస్థితి ఏంటి? ఉత్తరప్రదేశ్లో సంబాల్లో పరిస్థితి ఇంకా నివురు కప్పిన నిప్పులానే ఉంది. సంబాల్లో ఇంకా హై టెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంది. మసీదు సర్వేకు నిరసనగా అక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మసీదు సర్వే విషయంలో స్థానిక కోర్టు, లోకల్ కోర్టు ఎక్స్పార్టీ ఆర్డర్స్ని ఇవ్వటాన్ని అసదుద్దీన్ ఓవైసీ కూడా తప్పుపడుతున్నారు. సర్వే చేయడానికి అధికారులు అక్కడికి వెళ్లడంతో సర్వే అధికారులను అడ్డుకోవటానికి ఒక వర్గం ప్రయత్నించింది. అయినా సర్వే అధికారులు పోలీసుల పహారాతో సర్వే చేయటానికే ముందుకు వెళ్లడంతో సర్వే అధికారులను అడ్డుకునే ప్రయత్నంలో రాళ్లు రువ్వారు. పోలీసులకు అడ్డుకుంటున్న సర్వే అధికారులను అడ్డుకుంటున్న వర్గానికి మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. దీంతో ఒక దశలో పరిస్థితి చేయి దాటిపోయింది. కార్లను తగలబెట్టేశారు, పోలీసులపైకి కూడా రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు అల్లర్లను అదుపు చేయడానికి కాల్పులు జరిపారు, గాల్లోకి కాల్పులు జరిపారు, బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఆ తర్వాత ఇక నేరుగా కాల్పులు జరపడంతో ఈ ఘటనలో 4 చనిపోయారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. 50 మంది పోలీసులకు కూడా గాయాలయ్యాయని చెబుతూ ఉన్నారు. అయితే 200 ఏళ్లుగా అక్కడ మసీదు ఉంది అని అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్నారు. సర్వేను వ్యతిరేకిస్తున్న వర్గం చెప్తుంది. కానీ మసీదు కంటే ముందు అక్కడ హరిహర ఆలయం ఉండేది అని మరొక వర్గం చెబుతూ ఉంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. సర్వే అధికారులు అక్కడికి చేరుకోవడంతో మా ప్రతినిధి గోపి ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. గోపి, ప్రస్తుతం అల్లర్లు జరిగిన ప్రదేశంలో ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది? రోహిత్, ఇంకా ఉద్రిక్త వాతావరణం అయితే ప్రస్తుతం సంబాల్లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మసీదు సర్వేను వ్యతిరేకిస్తూ చెలరేగిన అల్లర్లు ఇంకా అదుపులోకి రాలేదు. హింసలో ఇప్పటికీ 4 యువకులు మృతి చెందడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా పోలీసులకు గాయాలవ్వడంతో ప్రస్తుతం పరిస్థితి ఇంకా హైటెన్షన్ గానే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. కాల్పులను అయితే ప్రస్తుతం హైదరాబాద్ ఎంపీ ఓవైసీ ఖండిస్తున్నారు. సంబాల్ మసీదుకు సంబంధించి దాదాపు 200 ఏళ్లకు ముందు నుంచి అక్కడ మసీదు ఉంది అనేది కూడా ఆయన చెప్తున్నారు. 200 ఏళ్ల ముందున్న మసీదుకు పరీక్షలు నిర్వహించాలంటూ కూడా కోర్టు ఏకపక్షంగా ఎక్స్పర్ట్ ఆర్డర్ ఇవ్వడం ఏంటి అంటూ కూడా ఆయన తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అక్కడ సంబాల్లో ఇంటర్నెట్ సేవల్ని పూర్తిగా బంద్ చేసిన పరిస్థితి ఉంది. ఇంటర్నెట్ సేవలతో పాటు కూడా అక్కడ స్కూళ్ళన్నిటికీ కూడా హాలిడేలను ప్రకటించారు. ఎవరిని విద్యార్థులను కూడా స్కూళ్ళకు రావద్దని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఏదైతే 29వ తేదీ నవంబర్ 29వ తేదీలో ఈ యొక్క మసీద్కు సంబంధించిన విచారణ మరోసారి కోర్టులో ఉన్న నేపథ్యంలో ఏఎస్ఐ అధికారులు అక్కడ ఉన్న మసీదులో కొన్ని శాంపిల్స్ సేకరించడానికి వెళ్ళినప్పటి నేపథ్యంలో అక్కడ ఉన్న ముస్లిం యువకులు పెద్ద ఎత్తున కూడా అక్కడ మోహరించి
పోలీసుల పైన రాళ్లు ఒక్కసారిగా రువ్వడంతో చెదరగొట్టేందుకు మొదటగా లాఠీచార్జ్ చేశారు. ఆ తర్వాత బాష్పవాయువును ప్రయోగించడం జరిగింది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఖచ్చితంగా కాల్పులకైతే పాల్పడ్డ పరిస్థితి ఉంది. కాల్పులు ఫస్ట్ గాలిలో కాల్చినప్పటికీ కూడా ఎవరు కూడా అక్కడ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కాల్పులు జరిగినట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే హైదరాబాద్ ఎంపీ మాత్రం దీన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరగాలి. ఇది ప్రభుత్వ హత్యగా అయితే ఆయన పేర్కోవడం జరిగింది. 200 ఏళ్ల క్రితం నుంచి కూడా అక్కడ ఉన్న మసీదుని ఇప్పుడు అక్కడ తవ్వకాలు జరపడం ఏంటి అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా స్తంభాల్లో ఇంకా ఉధృత వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి మనకు కనపడుతుంది. రోహిత్, రైట్ గోపి, ఉత్తరప్రదేశ్ సంబాల్లో మసీదు సర్వేకు సంబంధించిన అంశం ఉద్రిక్తతలకు దారితీసింది. నిన్న ఉత్తరప్రదేశ్ను కుదిపేసింది, ఉత్తరప్రదేశ్లోని సంబాల్ను కుదిపేసింది. అక్కడ సర్వేని వ్యతిరేకిస్తున్న వర్గం ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో కార్లను తగలబెట్టారు, పోలీసులపైకి రాళ్లు కూడా రువ్వారు. దీంతో పోలీసులు ఆ వర్గాన్ని చెదరగొట్టే ప్రయత్నం చేసింది. ఒక దశలో బాష్పవాయు గోళాలను ప్రయోగించింది. అయినా అల్లర్లు అదుపులోకి రాకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 4 చనిపోయారు, 50 మంది పోలీసులకు గాయాలయ్యాయని చెప్తున్నారు. పరిస్థితి ఇంకా అక్కడ నివురుగప్పిన నిప్పులానే ఉంది. అయితే ఈ ఘటనపై అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు. 200 ఏళ్లుగా అక్కడ మసీదు ఉంది. స్థానిక కోర్టు ఎక్స్పార్టీ ఆర్డర్స్ ఇవ్వడంపై, ఎక్స్పార్టీ డిగ్రీ ఇవ్వడంపై ఆయన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది పోలీసులు జరిపిన హత్య అని, కాల్పుల్లో 4 చనిపోవడం ఇది పోలీసులు జరిపిన హత్య అని అసదుద్దీన్ ఓవైసీ చెప్తూ ఉన్నారు. అయితే ఒక వర్గం అక్కడ మసీదు 200 ఏళ్ల నుంచి ఉందని చెప్తుంటే, మరో వర్గం మాత్రం అక్కడ హరిహర ఆలయం అంతకు ముందే ఉండేది అని మరొక వర్గం వాదిస్తూ వస్తుంది. దీంతో సర్వే నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తారు. దీంతో పూర్తిగా కమ్యూనికేషన్ వ్యవస్థ అక్కడ నిలిచిపోయి ఉంది. ఎటువంటి పుకార్లు వ్యాప్తి చెందకుండా అక్కడ ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. సాధారణ పరిస్థితులు తీసుకుని రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్, ఉత్తరప్రదేశ్లో సంబాల్లో ఇంకా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. హైటెన్షన్ వాతావరణం కనిపిస్తూనే ఉంది. మసీదు సర్వేకు నిరసనగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. ఈ హింసలో 4 యువకులు చనిపోయారు. స్థానిక కోర్టు ఇచ్చిన ఆదేశాలతో అక్కడ సర్వే జరుగుతున్న సమయంలో సర్వేను అడ్డుకోవటానికి ఒక వర్గం ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటెత్తాయి. అక్కడ మసీదు ఉన్న చోట గతంలో ఆలయం ఉండేది అని ఇరు వర్గాల మధ్య